చూడు రాము, ఇప్పుడు సింపుల్ లెక్కలు ఎట్లా వేయాలంటే వడ్డీ లెక్కలు ఎట్లా అంటే 100కి లెక్కేస్తారు. 100 రూపాయలకి రూపాయి అనుకో, 100కి రూపాయి. అంటే ఈ నెల నీకు 100 రూపాయలు ఇచ్చానుకో, నెక్స్ట్ నెల 100 1 రూపాయి అంటే 101 రూపాయలు. అట్లా ఏంటంటే ఒక 1000 రూపాయలు ఇచ్చావనుకో, నీకు వడ్డీ ఎంత వస్తుంది నెలకి? 10 రూపాయలు. 10,000 అనుకో 100 రూపాయలు. 1,00,000 రూపాయలు అనుకో 1000 రూపాయలు అనమాట. అంటే నీకు 1,00,000 రూపాయలు ఇస్తే నెలకు వడ్డీ అంతా 1000 రూపాయలు. ఇప్పుడు ఏది 1 రూపాయికి అయితే నీకు 2 రూపాయలు కనుకో, ఇది 2 రూపాయలు, ఇది 20 రూపాయలు, ఇది 2,000, 200, ఇది 2,000. ఇప్పుడు బాబాయ్ చెప్పింది అంతా 2.5 లక్ష. ఓకేనా? ఇప్పుడు 2.5 లక్ష అంటే సింపుల్ క్యాల్కులేషన్ ఏంటంటే 2 లక్షకి వచ్చి నెలకి 2,000. మనకాడ ఎంత ఉంది? 2.5 లక్ష అంటే 5,000. ఇంకొక లక్ష వేసుకో, దానికి 2,000. ఒక 50,000కి ఎంత వస్తుంది అంటే 1000 రూపాయలు వస్తుంది. మొత్తం ఎంత వస్తుంది? నెలకి 5,000. ఎన్ని నెలలకి? 10 నెలలకి అంటే 50,000. సింపుల్ లాజిక్ ఏంటంటే లక్షకి 1 రూపాయి అయితే నెలకి 1000 రూపాయలు. అది 2 రూపాయలు అనుకో 2,000. అట్ట క్యాల్కులేట్ చేస్తుంది. అంటే నెట్ క్యాల్కులేట్ చేయాలా? లక్షకి ఎంత? 1 రూపాయి అయితే నెలకి 2 లక్షలు అయితే 2,000.